ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి గడిచిన 2 వారాలు వెలుగు ఫలం గురించి ఆలోచిస్తున్నాము. ఈరోజు వెలుగు ఫలములో చివరి ఫలముగా సత్యము అనేటువంటి ఫలం, సత్య ఫలాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. సత్యము అంటే వాక్యము అని అర్థం. మనుషులు మాట్లాడుకునే ప్రతి మాట సత్యం కాదు. కొంత సత్యం ఉంటుంది, కొంత అసత్యం ఉంటుంది. కానీ మనిషి నోట వచ్చే సత్యము అసత్యముల కన్నా సత్యము అంటే దేవుని నోట నుండి వచ్చిన మాటే సత్యము అని నమ్మటం చాలా గొప్ప విషయం. సత్యము గురించి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక 17వ అధ్యాయము 17వ వచనంలో యేసుప్రభు వారు చెబుతున్న మాట. యోహాను సువార్త 17వ వచనం. ప్రియులారా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమును మించిన సత్యము లేదు. దేవుని మాటే సత్యం. ఆయన మాట నిజం, అది అబద్ధము కాదు. దేవుని మాటలో సత్యం ఉంది, దేవుని మాటలో నిజం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో వెలుగుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి వాక్యమే సత్యం. అందుకనే ఈ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటున్నాడు. వాక్యమందు ఉన్న సత్యములోను వెలుగులోను జీవమునకును ప్రతిష్ఠ చేయాలని తండ్రి కోరుచున్నాడు అని చెబుతున్నాడు. నీ వాక్యమే సత్యము కనుక సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే ముద్ర వేయబడిన వారని అర్థం. ముద్ర వేయబడిన వారని అర్థం. సత్యము తప్ప వారికి మరొకటి తెలియకూడదు. వారి నోట సత్యమే పలకాలి. భారతదేశానికి ఒక సింబల్ ఉంది, అశోక చక్రం ఉంటుంది కదండి. అశోక చక్రం మీద కిందన ఏమని ఉంటుంది? సత్యమేవ జయతే అని ఉంటుంది. అంటే సత్యమే పలకవలెను. చూసారా, భారతదేశ చరిత్రకు సత్యమే ఆధారంగా ఉండాలని స్వతంత్ర సమరయోధులు ఒక జెండాను డిజైన్ చేయటంలో కానీ, ఒక జాతీయతను సూచించే ఒక జంతువు కానీ, జాతీయతను సూచించే ఒక పక్షిని కానీ, భారతదేశ జెండాకు ఒక చక్రం కానీ, ఆ చక్రం కింద రాసినబడినటువంటి మాటలు. 4 సింహాలు మనకు కనిపించేవి 3 సింహాలే. ఎదరగా అటుపక్క ఇటుపక్క 3 సింహాలు, వెనక పక్క కూడా ఇంకొక సింహం ఉంటుందట, మనకు కనపడదు. ఆ కనిపించని సింహమే సత్యమేవ జయతే. చూసారా, ఇవన్నీ మనకు అవసరం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అన్నాడు. అందుకనే భారతదేశంలో ఉన్న దేవుని పిల్లలు, మనుషులు, భారతీయులు కూడా సత్యమునకు ప్రతిష్ఠింపబడుచున్నారన్న సంగతి మనం వింటుంటే మనకు ఆనందం కలుగుతుంది, దేవునికి సంతోషం కలుగుతుంది. భారతదేశంలో సువార్త వాక్యము ప్రకటింపబడుతుంటే వాక్యమును విని విశ్వసించి హృదయంలో నొచ్చుకొని ఆ వాక్యానికి ప్రతిష్ఠింపబడిన వారు దేవుని దృష్టికి చాలా విలువైన వాళ్ళు, గొప్పవారు. ఇంకా అనేక మందిని ప్రతిష్ఠింప చేయాలి. అందుకని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి
ఈ సువార్త, ఈ వాక్యమును ప్రకటించండి, సత్యమునకు ప్రతిష్ఠ చెయ్యండి అని దేవుడు కోరుతున్నాడు. భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు సత్యం అండి. ఆయన పేరేంటిది? సత్యం. వాక్యం అంటే సత్యం, సత్యం అంటే వాక్యము. మరి వాక్యం అనే పేరు ఎవరికుంది? యేసుక్రీస్తుకుంది. అంటే యేసుక్రీస్తును సత్యం అని పిలవచ్చా? నీ వాక్యమే సత్యం. వాక్యం అంటే క్రీస్తు, క్రీస్తు సత్యం, దేవుడు సత్యం. ఆ క్రీస్తు భూమి మీదకి వచ్చి నిండు సభలో తనను మరణమునకు అప్పగింపబడిన వారి ఎదుట, ఆ కోర్టులో పిలాతు ఎదుట నిలువబడి ఆయనను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. ఇది చూచుచున్నవాడు సత్యమును చెప్పుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. మీ మధ్యన నేను నిలబడి నేను సత్యమునే చెబుతున్నాను. మీరు నన్ను నమ్మితే మీరు సత్యమును నమ్మినట్లే. అతని మాట, అతని సాక్ష్యము సత్యము. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగరును అన్నాడు. చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అని అన్నాడు. కొంచెం ముందుకెళ్ళండి, అదే మాటల్లో ఏమంటున్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని. 18వ అధ్యాయమా, 18, 38, 37, 38 కనబడుతున్నాయి చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడుగగా యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన వాడు ప్రతి వాడు నా మాటను వినును. నేను లోకమునకు అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అంటున్నాడు. చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను అంటున్నాడు యేసుప్రభు వారు. సత్యం అంటే ఏంటిదని రాజు అడుగుతున్నాడు. రాజుకు కూడా తెలియదా సత్యం అంటే ఏంటో? సత్యం అంటే ఏంటో రాజుకు కూడా తెలియదండి. లోకంలో మాట్లాడుకునే సత్య అసత్యాలు తెలుసు, కానీ నిజమైన సత్యం అంటే వాక్యమే. ఆ వాక్యమే సత్యం అన్న సంగతి ఎరుగక, ఆ వాక్యమే సత్యమైతే, ఆ సత్యమే వాక్యమైతే, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఇదిగో నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి వచ్చాను అంటున్నాడు. అంటే దేవునికి సత్యము అన్న, వాక్యము అన్న, వెలుగు అన్న ఎంత ఇష్టమో ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన క్రీస్తు అంటున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆయన పుట్టుకనే సత్యానికి సాక్ష్యం అట. యేసు ప్రభువారి జననం ఎందుకు జరిగింది అని అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి, అసత్యములో ఉన్న ఈ లోకాన్ని సత్యములోనికి నడిపించటానికి వచ్చాడు. అసతోమ సద్గమయ అని అంటాం. అసత్యములో ఉన్న ఈ ప్రపంచాన్ని సత్యములోనికి నడిపించటానికి నేను పుట్టాను అంటున్నాడు యేసుప్రభువారు. లోకం అంధకారములో ఉంది, లోకము అంధకారములో ఉంది. అంధకారములో కొట్టుమిట్టాడుతున్న లోకానికి చీకటిని పారదోయడానికి వెలుగై వచ్చాడు. అందుకనే నేను లోకమునకు వెలుగు అని అన్నాడు. ఆ వెలుగులో సంచరించేవాడు వెలుగు సంబంధి అని అన్నాడు. ఆ వెలుగు సంబంధే సత్య సంబంధి. సత్య సంబంధులందరినీ దేవుడు సత్యమునకు ప్రతిష్ఠ చేస్తున్నాడు.
ఆ ప్రతిష్ఠింపబడిన వాళ్ళందరూ క్రీస్తుకు లేదా సత్యానికి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. నీ వాక్యమే సత్యము గనక వాక్యమును ప్రకటించే ప్రతి ఒక్కరూ సత్యమునకు సాక్షులు. మనం వ్రాయబడిన వాక్యానికి సాక్షులము. కంటికి కనిపించని, మనము చూడని క్రీస్తుకు కాదు మనం సాక్షులము. శరీరధారిగా భూమి మీద బ్రతికిన క్రీస్తుకు కాదు మనం సాక్షులం. అపోస్తలులు సాక్షులు. ఆ 12 మంది వాళ్ళు సాక్షులు. మరి మనము వాక్యానికి సాక్షులం, వ్రాయబడిన వాక్యానికి సాక్షులం. ఈ వాక్యము సత్యమును నిరూపించే జ్ఞానం కలిగిన వారము, నిరూపించే ఆధారం కలిగిన వారము. కనిపించని దేవుడు ఉన్నాడని నిరూపించే వాక్యానికి సాక్ష్యం మనమే. దీనిని తప్పు అని ఎవరైనా అంటే తప్పు కాదు, ఇది సత్యం అని నిరూపించే సత్య సంబంధులము అంటున్నాడు. రాజు ఏమంటున్నాడు? సత్యమనగా ఏమిటి అంటున్నాడు. ఆల్రెడీ సమాధానం చెప్పాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటూ, నా మాట వినేవాడు సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వాడని, సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వాడే సత్య సంబంధి అని అంటున్నాడు. నా మాట విన్న ప్రతి ఒక్కడు సత్య సంబంధి, వెలుగు సంబంధి. ఇంత చక్కగా ఓపెన్ చేసి వాక్యాన్ని విప్పి చెప్పిన లోకపు అధికారి అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి తండ్రి సత్యమును ప్రతిష్ఠించాలి, సత్యమునకు అనేకులను ప్రతిష్ఠించాలి అని మొట్టమొదట ఈ సత్యానికి ఆయన ప్రతిష్ఠించుకున్న క్రీస్తును లోకానికి పంపాడు. లోకానికి వచ్చిన క్రీస్తు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టాను అంటున్నాడు. మరి ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరూ, ఆ మాట సత్యమైతే, ఆ సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారైతే ఆ సత్యము నుండి వచ్చే ఫలాలే సత్య ఫలాలు. సత్యఫలము. సత్యమునకు మరొక పేరు జ్ఞానం. అంతే కదండి. యేసుప్రభు వారికి మరొక పేరు ఏంటి? జ్ఞానము. యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమనుకోవచ్చు? జ్ఞాన ఫలం, సత్య ఫలం, వాక్య ఫలం, వెలుగు ఫలం. ఈ ఫలాలన్నీ దేవుడు కోరుతున్నాడు. మన నుంచి ఆశిస్తున్నది ఈ వెలుగు ఫలాలే అన్న సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయుచున్నావు అన్నాడు. చూడండి, అంతరంగములో. అంతరంగం ఎక్కడుంది? మన లోపల, మన శరీరము లోపల అంతరంగములో ఆయన సత్యమును కోరుతున్నాడు. ఆయన మాట విని ఆ మాటకు మనము విధేయులమైతే సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారమని అర్థం. సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారు అంతరంగములో ఏముంటుంది? సత్యం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారుగా ఉండాలి. సత్యము ప్రతి మనిషి అంతరంగములో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రతి మనిషి అంతరంగములో సత్యమును కోరుతున్నాడు అని అంటే వాక్యము అంతరంగములో నివాసం చేయాలి. వాక్యానికి ప్రతి మనిషి ప్రతిష్ఠింపబడాలి. పెళ్ళికి ఒక కుమారుడు ప్రతిష్ఠింపబడతాడు. పెళ్లి కుమారుడు అని ఎప్పుడైతే నలుగు పెడతామో, నలుగు పెట్టి పెళ్లి కుమారునిగా ప్రతిష్ఠింపజేస్తాము. అలాగే అమ్మాయికి కూడా నలుగు పెట్టి, ఇదిగో ఈ నలుగుతో నువ్వు పెళ్ళికి కుమార్తెవు గనుక నిన్ను ప్రతిష్ఠిస్తున్నాము. పెళ్ళికి ప్రతిష్ఠ.
ఒక రాజును అభిషేకించి పట్టాభిషేకం చేసే ముందు అభిషేకం చేస్తారు, ప్రతిష్ఠిస్తారు. ఈ రాజ్యమునకు ఇతడు రాజు అని పట్టాభిషేకముతో ప్రతిష్ఠిస్తారు. మరి మనం అంతరంగములో దేవుడు సత్యమును కోరుతున్నాడు అని అంటే మీరు వాక్యమునకు ప్రతిష్ఠింపబడిన వారై ఉండాలి, జ్ఞానం కలిగిన వారై ఉండాలి, వెలుగు సంబంధులై ఉండాలి. మీ ఫలాలు దేవుడు కోరుతున్నాడు. అంతరంగమున నీవు సత్యమును కోరుతున్నావు, ఆంతర్యమున నువ్వు నాకు జ్ఞానము తెలియజేస్తున్నాడు. ప్రతి అవయవానికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము వాక్య సంబంధమైనటువంటి జ్ఞానముతో బయటికి నోటి నుంచి రావాలి. కొంతమంది మాటలు పెదవుల నుంచి వస్తాయి, కొంతమంది మాటలు అంతరంగంలో నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? కొంతమంది మాట్లాడుతుంటారు, ఆ మాటల్లో పెదవుల నుంచి వచ్చే మాటలు ఉంటాయి, హృదయాంతరంగంలో నుంచి వచ్చే మాటలు ఉంటాయి. వింటున్న మనిషి అర్థం చేసుకోగలడు, ఈ మాటలు లోపటి నుంచి వస్తున్నాయా, పైన వస్తున్నాయా. కొంతమంది మీ ఇంటికి వస్తానంటే ఆలోచించి రండి అని అంటారు. అంటే ఇది ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి. ఒక క్షణం ఆలోచించాడంటే కనురెప్ప వాల్చి తెరిసే లోపు రండి అని ధైర్యంగా చెప్పారనుకోండి, లోపటి నుంచి వచ్చినట్టు. ఆలోచించి చెప్పారనుకోండి, పెదవులు ఏదో రమ్మని చెప్పాను అంతే, వస్తారా ఏంటి అని అనుకుంటా. నిజంగా వచ్చారనుకోండి, అక్కడ తెలిసిపోతుంది లోతుల్లో నుంచి చెప్పిన మాటనా, పైనుంచి చెప్పిన మాటనా నాకు అర్థమైపోతుంది. కాబట్టి అంతరంగములో వాక్యము ఉంటే, సత్యము ఉంటే మనము వాక్యానికి సత్యానికి ప్రతిష్ఠింపబడిన వారముగా ఉంటాము. ప్రతిష్ఠింపబడిన వాళ్ళంతా ప్రతి అవయవానికి జ్ఞానం దేవుడు అందిస్తుంటాడట. పోయిన వారం చెప్పాను, వాక్యమును విన్న తర్వాత, దేవుని మాట విన్న తర్వాత చెవి ఏం చేస్తుందట? గ్రహిస్తుంది. చెవి గ్రహించాలి. చెవి గలవాడు వినుగాక అంటే గ్రహించునుగాక. అందరికి చెవులు ఉన్నాయి, చెవు లేకుండా ఎవరు లేరు. కానీ విన్నది గ్రహించరు. గ్రహించే చెవులు కావాలి. చెవులకు ఏముంది? గ్రహించే జ్ఞానం ఉందంటే ఉంది. కళ్ళకేముంది? చూస్తుంది. కేవలం చూస్తుందా? చూసి గుర్తుపెట్టుకుంటుందా? ఫోటో కూడా తీస్తుందండి. ఈ కళ్ళు ఎటువంటి కెమెరాలు ఇవి, చూసాయంటే లోపల ప్రింట్ అయిపోతాయి. మన హార్డ్ డిస్క్లో లోపల ఎన్ని ఫోటోలు ఉన్నాయో, ఎన్ని చెట్లను చూసాము, ఎన్ని కాయలను చూసాము, ఎంతమందిని చూసాము, వాళ్ళందరూ లోపల ఉంటారు. నువ్వెప్పుడో 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఒక మనిషిని చూసావు అనుకోండి, ఫోటో నీ లోపల ఉంటుంది. సడన్గా నీ ముందు కనపడ్డది అనుకో, గుర్తుపెట్టావనంటే గుర్తుపెట్టాను అంటే ఫోటో నీ ముందుకు వచ్చింది. లోనున్న ఫోటో మనకు కనిపించింది కాబట్టే ఎదుట నిలబడిన వ్యక్తిని గుర్తుపెట్టాము. అంతరంగములో ఉన్న ప్రతి అవయవానికి దేవుడు జ్ఞానమును ఏమంటున్నాడు ఆ మాటలో? ఆంతర్యమున జ్ఞానము తెలియజేస్తాడట. చూడండి, అంతరంగములో సత్యం ఉంటే ఆ అంతరంగమునకు దేవుడు జ్ఞానమును నేర్పిస్తున్నాడు. ఆ జ్ఞానముతో మనం నిండుకోవాలని, జ్ఞాన ఫలాలు ఇవ్వాలని, వెలుగు ఫలాలు ఇవ్వాలని, సత్య సంబంధమైన సత్ఫలాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. భూమి మీద మనల్ని పుట్టించి మన వలన కోరుకుంటుంది ఇవేనండి. ఇవి కష్టమైనవి చెప్పండి. నీ నోట నుండి సత్యమే పలకాలని కోరుకుంటున్నాడు. ఇది అసాధ్యమా చెప్పండి? ఆలోచించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. యోహాను సువార్త ఏమంటున్నాడు చూడండి. 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము 31 నుంచి కూడా చూద్దాం.
కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. చూడండి, యూదుల మధ్య యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు, జీవిస్తున్నాడు, వారి మధ్య నివసిస్తున్నాడు, వారి మధ్యన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్న వాక్యాన్ని వాళ్ళు విని నమ్మితే శిష్యులవుతారు. నమ్మిన వాళ్ళందరూ శిష్యులైపోయారు. తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. పెందలకడనే లేచి ఆయన యుద్ధ వచ్చి కూర్చుండిపోతున్నారు. ఆయన ఇంకా వారి మధ్యకు రాకమునిపే, తరగతుల్లో టీచర్ రాకమునిపే పిల్లలందరూ బెల్లు కొట్టగానే పిల్లలందరూ ఎలాగున క్లాస్ రూమ్లో పిన్ డ్రాప్ సైలెన్స్గా కూర్చుంటారో, ఆనాడు ఇశ్రాయేలీలు, యూదులు పెందలకడనే లేచి దేవాలయంలో కూర్చుంటే యేసుప్రభువు వారు దేవాలయానికి వచ్చి బోధ చేస్తున్నాడట. మరి అనేక మంది విన్న ప్రతి ఒక్కరూ శిష్యులయ్యారు. మరి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకయ్యలు, ఈ పెద్ద మనుషులు ఎందుకు ఆయనకు శిష్యులు కాలేకపోయారు? ఒక నికోదేము మధ్యరాత్రి వచ్చి డోరు కొట్టేసి, ప్రభువా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము నమ్ముచున్నాము అని అన్నారు. మరి నమ్మితే పబ్లిక్లో వచ్చి కలవక మధ్యరాత్రి ఎందుకు వచ్చి అంటే, జనానికి భయపడుతున్నారు, యూదులకు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు. బహిరంగంగా ఒప్పుకుంటే బహిష్కరిస్తామని అక్కడ చట్టాలు చేశారు, సమాజ మందిరములో నుండి వెలివేస్తామని చెప్పారు. ఇన్ని భయాలు పెట్టారు గనుకనే బహిరంగంగా ఒప్పుకోలేక నికోదేము అనొక ధర్మశాస్త్రోపదేశకుడు మధ్యరాత్రి వచ్చి డోరు కొట్టి బోధకుడా అని సంబోధిస్తూ ఆయనను మాట్లాడాడు. ఎంతమంది ఇలాగున శిష్యులయ్యారు? శిష్యులు కాని వారి గురించి చెప్తున్నాడు సత్యమును. మీరు నా వాక్యమును విని నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు. వాక్యమందు నిలిస్తే నిజంగా శిష్యులు. వాక్యమందు నిలవని వారు శిష్యులు కానేరరు. వాళ్ళు వింటున్నారు కానీ విశ్వసించలేదు, నమ్మలేదు. కనుక వాళ్ళు శిష్యులు కాలేకపోయారు అని చెప్తున్నాడు. అప్పుడు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటే, సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా అయిపోతాం. పాపము నుండి స్వతంత్రత, దుష్టత్వము నుండి స్వతంత్రత, లోబితనము నుండి స్వతంత్రత, ఈర్ష్య నుండి స్వతంత్రత, ఇవన్నీ మనలో నుండి వెళ్ళగొడతాము. కేవలం సత్యమునకే మనం ప్రతిష్ఠింపబడ్డాము కనుక, మనము సత్య సంబంధులము కనుక సత్యము మనల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా, అంటే ఫ్రీడమ్ ఇస్తుంది నీకు. ఫ్రీడమ్ అండి, స్వాతంత్రము. వాక్యము వలన మనకు స్వాతంత్రము కలుగుతుంది. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారికి సత్యము అనుగ్రహించే వరం ఏంటిది? స్వాతంత్రము. ఆ స్వాతంత్రముతో నీవు సత్ప్రవర్తన కలిగి దేవునికి సత్య ఫలాలు, వెలుగు ఫలాలు, జ్ఞాన ఫలాలు మనం అనుగ్రహించాలి, దేవునికి ఇవ్వాలి మనం. కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి స్వతంత్రులమైన మనము సత్యమునకు స్వతంత్రులముగా ఉన్నాం. సత్యములో ఎన్నో పనులున్నాయి. వాక్యమును వినే పని, వాక్యమును ప్రకటించే పని, వాక్యం యొద్దకు నడిపించే పని, వచ్చిన వారిని దేవునిలో ప్రతిష్ఠించే పని, స్థిరపరిచే పని, అనేక మందికి సువార్తను ప్రకటించే పని, ఈ పనులన్నీ మనం చేయుటకు స్వతంత్రులము. సత్య సంబంధమైన ప్రతి వారు ఆయనకు ప్రతిష్ఠింపబడిన వారైతే, ఆయనకు ప్రతిష్ఠింపబడిన వాళ్ళందరూ స్వాతంత్రమును పొందినవారు కనుక ఈ సత్యము వలన కలిగిన స్వాతంత్రమును బట్టి ఆయన ఎదుట మనం నిర్దోషులముగాను, నిష్కలంకులుగాను, ఎవరికి మనము భయపడక, దేనికి మనము జడియక, లోకాధికారికి కానీ దేనికి మనము
భయపడకూడదు. లోక అధికారాలకు భయపడకూడదు, అధికారులకు భయపడకూడదు. కేవలం మనం దేవునికి భయపడి ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి పనిని స్వతంత్రులుగా మనం దాన్ని చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. 44వ వచనం చూడండి. 44వ వచనం వాళ్ళ గురించి మళ్ళీ ప్రతిష్ఠ, అంటే శిష్యులు కాని వారి గురించి, నమ్మని వారి గురించి చెబుతూ, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరగూర్చి కూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును బట్టే అబద్ధమాడువాడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధం ఎవరిలోనైనా పుట్టిందంటే, అబద్ధం మాట్లాడుతున్నారంటే అబద్ధానికి కట్టుబడి ఉన్నారు. జన్మనిచ్చింది ఎవరు? అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు, అపవాది. అంటే అపవాదికి పిల్లలైపోతున్నారు. అపవాది వీరిలో పుట్టించే అబద్ధాన్ని వీళ్ళు ప్రబలం చేస్తున్నారు, దాన్ని వ్యాపింపజేస్తున్నారు. అసత్యమును మనం ఎప్పుడు మాట్లాడకూడదు. సత్యమునకు విరోధముగా ఏది మాట్లాడకూడదు. సత్యానికి విరోధంగా ఏదైనా మాట్లాడామంటే అది అబద్ధమే అవుతుంది. సత్యము కాని మాట ఏ మాట? అది అబద్ధం, అబద్ధం అండి. అందుకనే వీళ్ళు సత్యమందు నిలిచిన వారు కాదు, ఆ సత్యమందు నమ్మిక లేనివారు. కాబట్టి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులు అవుతారు. నా వాక్యమందు నిలవలేదు కాబట్టి మీరు నా శిష్యులు కానేరరు. చూసారా? కానేనని వారు ఎవరంటే అబద్ధమునకు జనకుడిగా ఉన్న అపవాదికి పిల్లలు. మీ తండ్రి అగు అపవాది అని అన్నాడు. చూడండి, పుట్టింది దేవుడికి, క్రియల మూలముగా అపవాదికి పిల్లలుగా కనబరుచుకుంటున్నారు. దేవుని స్వరూపం, దేవుని పోలిక కలిగి ఉన్న పోలిక దేవునిది, స్వరూపము దేవునిది. మరి క్రియలు అపవాదివి. క్రియల మూలముగా అపవాది పిల్లలన్నీ నిరూపించబడుతున్నారు. రూపానికేమో దేవుని రూపం. చూసారా? కాబట్టి ప్రియులారా, మరో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయ నేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అంటున్నారు. చూడండి, సత్యమునకు విరోధముగా మేము ఏమీ చేయ నేరము అంటున్నారు. చూడండి, దేవుని పిల్లలు, దేవుని సేవకులు, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, సత్యమునకు సాక్షులుగా ఉన్నవాళ్ళు, సత్య సంబంధులు, వెలుగు సంబంధులు వాక్యమునకు లేదా సత్యమునకు విరోధముగా మేమేమీ చేయ నేరం అంట. చూడండి, ఈరోజు సత్యానికి ఎంత విరోధమే, సత్యానికి అంత విరోధమే. బోధంతా మారిపోయింది. బోధలో అసత్యం, అబద్ధాలు. క్రీస్తు సత్యమునకు సాక్షి అయితే, సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అని క్రీస్తు అంటే, అబద్ధపు క్రీస్తు వచ్చాడు. ఆయన బోధ నేర్చుకున్న వారిని లోకానికి బోధకులుగా పంపితే, ఆ దుష్టుడు అబద్ధ బోధకులను పంపించాడు. నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము మీరును లోకమునకు వెలుగై ఉండారు అని అంటే, ఆ వెలుగును చీకటిగా మార్చి లోకాన్ని చీకటిగా చేయటానికి అనేకులను పంపుతున్నాడు దుష్టుడు. చూసారా? ఈ అబద్ధపు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ అబద్ధపు బోధకులు ఎక్కడి నుంచి వచ్చారు?
ఎక్కడి నుంచి వచ్చారు? క్రైస్తవులు అంటే దొంగ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు అయ్యారు. నమ్మకం ఉంటే అపనమ్మకం వచ్చింది, సత్యం ఉంటే అసత్యం వచ్చింది, వెలుగుంటే చీకటి వచ్చింది. ఇవన్నీ సంఘములో నుండే, దేవుని రాజ్యములో నుండే కొంతమంది వెలిగింపబడి చీకటైపోతున్నారు. కొంతమంది సత్యమునకు ప్రతిష్ఠింపబడి అసత్యానికి ప్రబలపజేస్తున్నారు. వెలుగు సంబంధులుగా ఉంటూ చీకటైపోతున్నారు. చూసారా? కాబట్టి ప్రియులారా, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ మేము ఏదైనా చేసినా సత్యం కోసమే చేస్తాము. మా ప్రాణాలు సత్యానికే అప్పగిస్తాము, మా ఆస్తులను సత్యానికే అప్పగిస్తాము, మా అంతరంగము దేవునికి ప్రతిష్ఠింపబడింది అని చిరస్థిర ఆస్తులు మాత్రమే కాకుండా కుటుంబాలు సైతము దేవునికి ప్రతిష్ఠింపబడి దేవుని పనిలో ప్రాణాలు ఆశలు బోరిన వారు ఉన్నారండి. సత్యమునకు తప్ప మరి దేనికి మేము విరోధముగా ఉండము అంటున్నారు. చూడండి, ఆలోచించండి ప్రియులారా, మనం దేనికి ప్రతిష్ఠింపబడ్డాం? ప్రతిష్ఠింపబడిన మనము ప్రతిష్ఠింపబడిన దానికి తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? మన ప్రవర్తన ఫలము మనకు వెలుగు ఫలంగా మారిపోతుందా? జ్ఞాన ఫలంగా మారిపోయిందా? సత్ఫలముగా మారిపోయిందా? ఆలోచించండి ప్రియులారా. సత్యమునకు విరోధముగా మేము ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అని అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 12:22 వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు అంటారు. చూడండి, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్ప్రవర్తనులు ఆయనకి ఇష్టులట. చూడండి, అబద్ధములాడు పెదవులు ఆయనకి హేయం అంటే అసహించుకుంటాడు. ఆ నోటి నుండి, ఆ పెదవుల ద్వారా బయటికి వస్తున్నటువంటి శబ్దము, ఆ శబ్దములో ఉన్న అబద్ధం, అబద్ధమైన శబ్దాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. మరి ఎంతమంది నోట్లో నుంచి, పెదవుల నుంచి సత్యమే పలుకుతున్నారా? సత్యమేవ జయతే అని స్లోగన్ ఉంది మనకి. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు సత్యమేవ జయతే, సత్యమునే మాట్లాడవలను అని ధర్మచక్రము కింద మనం రాసుకున్న స్లోగన్ అయితే, కోర్టులో అన్ని అబద్ధాలే. ప్రతి మనిషి అబద్ధం ఆడుతున్నాడు. కోర్టులలో అన్ని కేసులు గెలుస్తున్నాయా? అబద్ధమే గెలుస్తుందా? చెప్పండి, ఆలోచించండి. ఏది సత్యము? సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారుగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? ఆలోచించండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్ప్రవర్తన గలవారు సత్య ప్రవర్తనులు. సత్యమును బట్టి ప్రవర్తించేవారు, వెలుగును బట్టి వెలుగులో నడిచేవాళ్ళు. నీ వాక్యము నా పాదములకు వెలుగు. వాక్యము మనలో ఉంటే వాక్యమే మన పాదాలకు వెలుగుగా చూపడుతుంది, వెలుగులోనికే నడిపిస్తుంది, వెలుగు సంబంధులతో మనకు సంబంధం కలుపుతుంది. ఆ వెలుగు లేదా సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేనికి భయపడము? సత్యమునకు తప్ప దేనికి మనము భయపడము. అసత్యము మనకి ఎంత అపకీర్తి తీసుకొచ్చినా, ఎంత అపాయాన్ని తీసుకొచ్చినా మనం దానికి భయపడము. కారణం ఏంటంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఈ స్వాతంత్రము మనం దీన్ని దుర్వినియోగపరచకూడదు. అబద్ధపు మాటలు మన పెదవుల్లో నుండి రాకూడదు. ఒకవేళ మన నోటి నుంచి, పెదవుల నుండి అబద్ధపు మాటలు వచ్చాయంటే చచ్చిపోతారని చెప్పాడండి. ఏదైనా తోటలో అవ్వకి ఏమని చెప్పాడు? ఆదాము అవ్వలకి ఏమని చెప్పాడు? తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడండి. దేవుని మాట మనం అబద్ధం చేస్తే చచ్చిపోతామండి, నో డౌట్. అబద్ధికులు ఎవరు పరలోకాన్ని స్వతంత్రించుకోరు. పర్వాలేదులే, చిన్న అబద్ధం అని మనం అనుకుంటాము.
కానీ ఇది చిన్నదని మనం చేసుకుంటున్నాము. భయంకరమైన పెద్ద తప్పుని మనం ఎలాగే చేసుకుంటున్నాం. ఆవగింజంత సైజు తీసుకుంటున్నామంటే, తుంపరంత సైజు తీసుకుంటున్నాం. మాటలు మాట్లాడితే నోట్ల నుంచి తుంపరలు వస్తాయి చూడండి. ఆ తుంపర కంటే ఇంకా చాలా చిన్నదిగా చేసుకొని టేక్ ఇట్ ఈజీ తీసుకుంటున్నాం అబద్ధాన్ని. కానీ అబద్ధము, పెద్ద అబద్ధము కానీ చిన్న అబద్ధం కానీ తేడా ఏమీ ఉండదు. అబద్ధము అబద్ధమే, అబద్ధము అబద్ధమే. కనుక అబద్ధాన్ని దేవుడు ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యడు. కాబట్టి అబద్ధకులు ఎవరు పరలోకాన్ని స్వతంత్రించుకోరు. అందుకని అబద్ధములాడు పెదవులను యెహోవాకు హేయములు, సత్యవర్తనులు, సత్యమును బట్టి నడుచుకునేవాళ్ళు, సత్యమును బట్టి ప్రవర్తించేవాళ్ళు, సత్యమునే మాట్లాడేవారు, సత్క్రియలు చేయువారు, సత్య సంబంధులు ఆయనకు ఇష్టలు. అట్ట చూడండి, దేవుడు ఎవరినైనా ఇష్టపడుతున్నాడు అని అంటే, దేవుడు ఎవరినైనా ఘనపరుస్తున్నాడు అని అంటే, దేవుడు ఎవరినైనా మహిమపరుస్తున్నాడు అని అంటే వాళ్ళు దేవునికి ఇష్టలు. మనం ఇష్టలుగా మారిపోతున్నామా? ఆలోచించండి. ఇష్టలుగా మారిపోతున్నామంటే మనం సత్ప్రవర్తన కలిగిన వారమని, సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారమని, సత్య సంబంధులమని మనకు అర్థమైపోతుంది. మరి అబద్ధములాడు పెదవులు, అబద్ధమును దేవుడు అంతం చేసేవాడుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, పూర్వము వారి మధ్య మీరు జీవించినప్పుడు మీరును వీటిని బట్టి అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నింటినీ విసర్జించాలి. ఇవన్నీ అబద్ధం అండి. అబద్ధమునకు జనకుడై ఉన్నటువంటి దుష్టుని యొక్క ఫలాలు ఇవి. దుష్ట ఫలాలు అంటారు వీటిని. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు ఇవి దుష్ట ఫలాలు. వీటన్నింటిని మనము విసర్జించాలి. వెలుగులోనికి వచ్చిన వారము, వెలుగు సంబంధులము, సత్యమును అనుసరించి నడుచుకుంటున్న వాళ్ళము, సత్య సంబంధులము, సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారు వీటిని విసర్జించాలి. వీటిని మనతో ఉంచుకోకూడదు. ఇవి ఎవరిలోనైనా కనబడితే వెంటనే వీటిని నామరూపాలు లేకుండా తుడిచేయమంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆ నవీన స్వభావమే వెలుగు, సత్యం. సత్యమునకు ప్రతిష్ఠించబడిన వారము. క్రీస్తు సత్యమైతే క్రీస్తును మనము ధరించుకున్న వారము, ప్రతిష్ఠింపబడిన వారము. నవీన స్వభావమును కలిగి ఉండాలి అంటే వెలుగు సంబంధులము, సత్య సంబంధులము. సత్యమే చెప్పాలి. పొరుగు వారితో ఎప్పుడు మనము సత్యమే చెప్పాలి. సత్యము తప్ప మన నోట నుండి ఏ అబద్ధపు వచనం కూడా బూతులైనను రాకూడదు. బూతులు రాకూడదు. బూతులకు సంబంధించిన డైలాగులు కూడా మన నోట రాకూడదని, సరసోక్తులు కూడా వల్లించకూడదని చెప్పాడు. మీరు వెలుగు సంబంధులైతే వెలుగు వలె వండండి అని అన్నాడు. ఆలోచించండి. అంటే ప్రాచీన స్వభావమును పరిత్యాజించిన వారంగా ఉండాలి. పరిత్యాజించటం అంటే విడాకులు తీసుకోవడం అంటాం. పరిత్యాజ పత్రిక రాసి విడాకులు తీసుకుంటారు కోర్టులో, పరిత్యాగ పత్రిక అంటారు.
మరి అసత్యానికి దేనికి మనం ఇప్పుడు విడాకులు తీసుకోవాలి? పరిత్యాగ పత్రిక దేనికి ఇవ్వాలి? కోపము 1, ఆగ్రహము 2, దుష్టత్వము 3, దూషణ 4, బూతులు 5. వీటన్నిటికీ మనం విడాకులు ఇచ్చామా చెప్పండి? ఇది ప్రాచీన స్వభావం. వీటిని మాట్లాడే మనుషుల మధ్య నివసించిన వారము, వీటిని అనుసరించే మనుషుల మధ్యన బ్రతికిన వారము. వారిలో నుండి మనల్ని దేవుడు ప్రత్యేకపరిచి వెలుగు సంబంధులుగా, తన రాజ్య సంబంధులుగా మనల్ని పిలిచాడు. పిలువగా వచ్చిన మనము వాటిని విసర్జించామా? వాటికి విడాకుల పత్రికనిచ్చామా? పరిత్యాగ పత్రిక ఇచ్చామా? లేదా అట్టి పెట్టుకొని వచ్చామా? ఆలోచించండి. వాటిని విసర్జించాలి. క్రీస్తును ధరించుకున్న నవీన స్వభావము, ఆయన సత్యము గనుక మీరు సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారుగా ఉండాలి. మీ నోట ఆ స్వభావం కనపడకూడదు, మీ ప్రవర్తనలో ఆ స్వభావం కనపడకూడదు, మీ నడవడికలో ఆ స్వభావం కనపడకూడదు. మరి మీరు సత్య సంబంధులై, సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారై సత్యమే పలకవలెను. దేవుడు కోరుతున్నాడు ఇలాగా. అలాగ బ్రతికితే మనం దేవునికి ఇష్టలం, ఆయనకి ఇష్టలము. అప్పుడు ఆయనకి ఇష్టలైన వాళ్ళు ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. మీరు అడగక మునిపే మీ ఎక్కర్లేవు ఆయనకు తెలుసు. చూసారా? ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారముగా ఉంటే మనం ఇష్టలుగా మారిపోతామన్న సంగతి మర్చిపోకూడదు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి ప్రియులారా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. సత్యమును బట్టే తీర్పు తీర్చాలి. సత్యమును బట్టే మనము సమాధానకరమైనటువంటి న్యాయమైన తీర్పును తీర్చాలి. సత్యమును బట్టే. సత్యం అంటే ఏంటిది? లోకము మరి కోర్టులో సత్యాన్ని ఎలాగ నిరూపిస్తారు? కంటితో చూసింది, చెవులతో విన్నది, అంతే కదండి. ఐ విట్నెస్, ఇయర్ విట్నెస్. కళ్ళతో చూసావని అడుగుతాడు లాయరు. చూశానంటాడు. ఏం చూసావా చెప్పంటాడు. ఆ మాటలు నీ చెవులతో విన్నావా అంటాడు. విన్నానంటావు. ఏం విన్నావో చెప్పంటాడు. విన్న దాంట్లో తేడా చెప్పేదంటే ఇగో తేడా చెప్పారు. ఒక్క పదము తప్పిపోయినా అది నీవు కల్పించిన మాట అంటాడు. చూసారా? ఒక కోర్టులో న్యాయము, జడ్జిమెంట్ రావాలంటే నువ్వు వినాలి. నువ్వు విన్నదే మాట్లాడుతున్నావా? నువ్వు చూసిందే మాట్లాడుతున్నావా? తన పొరుగు వానితో ప్రతి వాడు సత్యమే మాట్లాడాలి. సత్యమే కొండలు బద్దలు కొట్టినట్టు సత్యమే మాట్లాడాలి. ఎంతమంది ప్రలోభ పెట్టినా అసత్యం అనేది మన నోట నుంచి రాకూడదు. సత్యము నిన్ను ప్రతిష్ఠింపబడ్డావు సత్యమునకు. సత్యము నిన్ను స్వతంత్రులుగా తీసినప్పుడు ఇంకెందుకు నీకు భయం సత్యం చెప్పటానికి? సత్యమునకు ఫెవర్ ఏమీ లేదు. సత్యమునకు సత్యమే ఫెవర్. ఆలోచించండి. సత్యము నీ చుట్టం కాదంటాడు, చట్టం నీ చుట్టం కాదంటాడు కదా లోకంలో డైలాగ్ అది. చట్టము నీ చుట్టం కాదు, సత్యము ఎవడికి చుట్టం కాదు. సత్యము అందరికీ సమానమే. చట్టం ఎదుట అధికారులైనా, సామాన్యుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, శాస్త్రవేత్త అయినా, వ్యవసాయదారుడైనా, అడుక్కునేవాడైనా కోర్టును ఆశ్రయించాడంటే చట్టము ముందు అందరూ సమానులే. నేను ఐఏఎస్ ఆఫీసర్ అండి, నేను నిలబడను, కూర్చుంటానంటే కుదరదు. చట్టం ముందు నువ్వు నిలబడాల్సిందే. బోన్లో నిలబడి తల దించుకొని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఆలోచించండి ప్రియులారా. అందుకనే ప్రతివాడు మనం చేయవలసిన కార్యం ఇది. అబద్ధం ఆడటం అనేటువంటిది మనం చేయవలసిన కార్యము కాదు.
మనం సత్యమే మాట్లాడాలి. మనం చేయవలసిన కార్యములేవనగా అన్నాడు చూడండి ఆ మాట. చదవమ్మా. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే. వాక్యం మాట్లాడాలి. సత్యం అంటే ఏంటిది? వాక్యం. వాక్యం మాట్లాడు. వాక్యం తప్ప నీ నోట నుంచి వరకు ఊసు రాకూడదు. ఆడక్కలు, మొగన్నలు ఏమండి, అంతే కదా. ఈ ఒక్కటి తప్పించి మిగిలిన ఎన్ని మాట్లాడతారు. ఆ ఊసు, ఈ ఊసు, ఇక్కడిది అక్కడిది. అమెరికా నుంచి ఏదైనా ఊసు వచ్చిందంటే అది నీకు తెలుసా అంటాను. ఇదేండి అమెరికా తెలిసినట్టే. చూసారా? మేఘాల మీద మూసుకొని వస్తారు అబద్ధాన్ని, చెవులు కొడుతుంటారు, కొరుకుతుంటారు. ఆలోచించండి. సత్యమే పలకాలి, సత్యమే పలకాలి అంటున్నాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలు అన్నాడు చూడండి. సత్యము వింటున్నా అన్ని కూడికలు వింటారు. ఉదయం వింటారు, సాయంత్రం వింటారు, మధ్యాహ్నం వింటారు, ఆదివారం వింటారు, పబ్లిక్ మీటింగ్లో వింటారు, పెద్ద అయినది వింటారు, చిన్న అయినది వింటారు, అందరిది వింటారు, సండే స్కూల్ పిల్లలు తింటారు. అంత అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతిసారి వింటూనే ఉంటారు, కానీ మీకు ఏం అనుభవం రాదు. సత్య విషయంలో మీకు అనుభవ జ్ఞానము లేని అవివేక స్త్రీలట. వివేకము లేని స్త్రీలు. మరి వీళ్ళకి ఎందులో వివేకం అంటే ఊసులాడడంలో. ఎవరేం చేస్తున్నారు ఏమండి? మైక్రోస్కోప్ కంటే అంత క్షుణ్ణంగా పరిశీలిస్తారండి మనుషులను, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి జీరో. వాళ్ళట్ట వీళ్ళిట్ట ఏమి తెలియకపోయినా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమండి మొత్తం చాటేయటమే. నీకు ఇది తెలుసా అని పనిగట్టుకొని ఫోన్లు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేనివారు, సత్యమునకు ప్రతిష్ఠింపబడని వారు. నిజముగా నా వాక్యము మీరు నమ్మితే మీరు నిజముగా నా శిష్యులు అవుతారన్నాడు ఆ రోజు. నిజముగా నమ్మితే శిష్యులు అవుతారు. అబద్ధంగా నమ్మితే ఏదో విన్నారు, వచ్చారా, పోయారు అంటే మీరు అనుభవ జ్ఞానము లేనివారు. సత్యము వింటున్నారు, సత్యానికి ప్రతిష్ఠింపబడకపోతే మీకెప్పుడు అనుభవం రాదు. అందుకనే సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలట. అనుభవం రావాలి వాక్యంలో. ఒక వాక్యాన్ని విన్నామంటే అనుభవం రావాలి, అనుభవంతో చెప్పాలి. జీవితంలో అనుభవించే కష్టాలను, నష్టాలను అనుభవించి చెబుతావే, మరి వాక్యాన్ని అనుభవిస్తున్నావా? సత్యమును అనుభవించావా? సత్య సంబంధిగా బ్రతికావా? ఆ బ్రతకటంలో వచ్చే కష్టాన్ని అనుభవించి ఎదుటివారికి సాక్ష్యం ఇచ్చేటట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? సత్యం కోసం నిలబడ్డావా? నిలబడితే నీకు వచ్చే అవమానాన్ని ఎదుర్కొన్నావా? ఆ అవమానం వల్ల నువ్వు సంతోషపడ్డావా? ఎదుటివారికి నీ అనుభవ జ్ఞానం ఏమని చెబుతున్నావు? నీ అనుభవం ఏంటి? అవివేక స్త్రీలట చూడండి. స్త్రీల జాగ్రత్త. అవివేక స్త్రీలుగా మీరు ఉండకూడదు. మీరు వింటున్నది సత్యమే వింటున్నారు. మీకు ఎవరు అబద్ధం చెప్పట్లేదు. ఇది బైబిల్ అబద్ధాల పుస్తకం కాదు. ఇది దేవుని యొక్క నోటి మాట. ఇది సత్యం. నీ వాక్యమే సత్యం, నీ మాటే సత్యం అని మనం మొదట నేర్చుకున్న వాక్యమే సత్యం అని నేర్చుకున్నాం. ఆ వాక్యం మీ నోట ప్రతిష్ఠింపబడాలి, మీ హృదయంలో ప్రతిష్ఠింపబడాలి. మీ అంతరంగంలో ఉన్న సమస్తానికి జ్ఞానము అందాలి. ఆ అవయవాలన్నీ జ్ఞాన సంబంధమైన పనులు చెయ్యాలి. అనుభవ జ్ఞానం కలిగి ఉండాలట. చూడండి 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. 2 తిమోతి 2:24. సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలవారై వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ
ఎదురాడు వారికి మారు మనసు దయచేయునేమో అని. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరిని వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండాలట. చూడండి, కీడును సహించేవారముగా ఉండాలి, సాధువైనట్టుగా ఉండాలి, సమర్థుడుగా ఉండాలి, జగడమాడకూడదు. చూసారా మనం ఎలా ఉండాలి? జగడమాడకూడదు, సాధువైనట్టుగా సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి ఎవడైనా మనల్ని ఈ సత్యంను గురించి ఎవడైనా మనల్ని ప్రశ్న అడిగితే మనం వెనుక తిరగకుండగా సమాధానము చెప్ప సమర్థులమై ఉండాలి. హేతువడుగు ప్రతి వానికి మనము సమాధానం చెప్పాలంటే సత్య విషయంలో నీకేముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం లేని అవివేక స్త్రీల వలె అవివేక పురుషులు ఎవరు ఉండకూడదు. సత్యమునకు ప్రతిష్ఠింపబడిన ప్రతి ఒక్కరూ వాక్యములో అనుభవం సాధించాలి. అందుకనే అందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలగా మరి పొందవాలని దేవుడు నిశ్చయించుచున్నాడన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి 4 వచనాలు కలిసే ఉంటాయి చూడండి. దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమునకు గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అన్నాడు చూడండి. దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తము అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే విశ్వాసమును బట్టే కదా ఏర్పరచుకున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టలు కారు. దేవునికి మనము ఇష్టలముగా మారాము అని అంటే విశ్వాసం ఉంది. విశ్వాసము మనలో ఎలా కలిగింది? వినుట వలన కలిగింది. ఆ వినుట ఏమి వింటే కలిగింది? వాక్యము వింటే కలిగింది, సత్యము వింటే కలిగింది. ఆ విశ్వాసమునకును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమే సత్యము అన్నాడు చూడండి. అదేనమాట. విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు చూడండి. అనుభవ జ్ఞానము మనలో కలిగితే విశ్వాసము డెవలప్ అవుతుంది. వినుట వలన విశ్వాసం ఇంకా అధికమవుతుంది. అధికమైన విశ్వాసముతో మనము అనుభవ జ్ఞానములో రాడు తేలిపోతాము. అనుభవ జ్ఞానములో మనము చాలా పీక్ స్టేజ్లో ఉండిపోతాము, హై రేంజ్లో ఉండిపోతాము. ఎవడైనా మనల్ని ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్ప సమర్థులమై ఉంటాము. అలాగే ఎదురాడు వారికి మనం సమాధానం చెప్పగలిగితే ఆ విన్న వాక్యమును బట్టి వాడు ఏ రోజైనా మారొచ్చు, మారు మనసు దయచేయనేమో దేవుడు. అందుకని మనల్ని వాదిస్తున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. అడిగేవాడికి వాక్యం ఎప్పుడు చెప్పాలి? మీరు చెప్ప సమర్థులై ఉండాలి. ఎదురాడు వారికి మనం సాత్వికంతో సమాధానం చెప్పాలి. అలాగ చెప్పినప్పుడు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక సమయంలో విన్న వాక్యం అతనిలో ఒక పరివర్తన తీసుకువస్తుంది. ఆ పరివర్తనను బట్టి వాడు దేవునిలోనికి రావచ్చు, మారు మనసు పొందొచ్చు. అందుకనే ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానముతో నిండుకున్నప్పుడే ఎదురాడు వారికి మనము సమాధానం చెప్ప సమర్థులమై ఉంటాము. అలా సమాధానం చెప్పినప్పుడు విన్న వారిలో ఏ రోజైనా మనసు మారొచ్చు, దేవునికి దగ్గర అవ్వచ్చు. అలాగ దగ్గరైన వారు, మారు మనసు పొంది దేవునికి దగ్గరైన వాళ్ళు, అలాంటి వారందరూ మన విశ్వాసమునకు, మన నిరీక్షణకు, ఆ తర్వాత మన భక్తికి ఆధారమైనటువంటి ఫలమే ఈ సత్యం. అందుకని అనుభవ జ్ఞానంతో నిండుకోవాలని చెబుతున్నాడు. చివరిగా చూడండి, 3వ యోహాను పత్రిక
3, 4 వచనాలు చూసారా? యేసుప్రభు వారు సత్యమునకు సాక్షిగా వచ్చాడు. ఆయన యందు నడుచుకున్న ప్రతి ఒక్కరు కూడా 12 మంది అపోస్తలులు, ఆ అపోస్తలులు కూడా సత్యమునే ప్రతిష్ఠింపబడ్డారు, సత్యమునే ప్రకటిస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వారి బోధలో సంఘముని గురించి, సార్వత్రిక సంఘముని గురించి యోహాను గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించిన మాటకు ఒక నెంబర్ ఇచ్చి కింద ఏమని రాయబడింది? సత్యములో అని అన్నాడు. అంటే సత్యమును బట్టి సత్యములో నడుచుకొనుచున్నావు కాబట్టి కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అని అన్నాడు. చూడండి, యోహాను గారు ప్రకటించిన వాక్యము సత్యమైతే, ఆ ప్రకటింపబడిన సత్యవాక్యమును విని క్రీస్తునందు నిజమైన శిష్యులుగా ఎదిగితే, ఆ నిజమైన శిష్యులందరూ సత్యమును బట్టి నడుచుకుంటున్నారు, సత్యములోనే ఉన్నారు, సత్యమును బట్టే ప్రవర్తిస్తున్నారు అని అవతలి వాళ్ళు యువతలి వాళ్ళు అతనికి అందించిన మాట. మన వాళ్ళు ఏం చెప్తారు? ఆడట, ఈడిట, ఆవిడలాగా ఈవిడలాగా ఈ ఊసులు అందించే వాళ్ళుగా ఉన్నారు. కానీ ఆ రోజు యోహాను గారికి అందిన వార్తలు ఏంటో తెలుసా? సంఘములో ఉన్న ప్రతి వారు వాక్యమును బట్టి ప్రవర్తిస్తున్న ప్రవర్తనను చూసి ఆయనకు వర్తమానం అందితే, నేను విన్న వాక్యమును బట్టి మీ ప్రవర్తనను వలన నేను బహుగా సంతోషమండి, బహుగా సంతోషపడ్డా. అప్పుడప్పుడు జయశాలి గారు కూడా అంటుంటారు, పలానా పిల్లలు చక్కగా నడుచుకుంటున్నారు, పలానా పిల్లలు చక్కగా సువార్త పని చేస్తున్నారు అని నా చెవిన ఆ మాట పడగానే నేను ఎంత సంతోషపడుతున్నాను అని ఎన్నో మార్లు చెప్పడం మనం చూస్తున్నాము. అలాగే ఎంతమందిని గురించి చెప్పగలుగుతున్నాడు ఆలోచించండి. సంఘంలో ఉన్న మన యొద్దకు ఎలాంటి వార్తలు మోసుకొని వస్తున్నారు? సత్య సంబంధమైన వార్తలు మోసుకొని వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? అబద్ధముతో కూడిన మాటలు మోసుకొని వచ్చి శత్రుత్వం పెంచేవారుగా ఉన్నారా? చెప్పండి. ఎలాంటి మాటలు చేరమోస్తున్నారు? సత్యము చదవండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి నా ఎదుటకు వచ్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. అలాగ సత్ప్రవర్తన కలిగి నడుచుచున్న ఆ పిల్లలందరి గురించి అంటున్నాడు 4వ వచనంలో. నా పిల్లలు అన్నాడు. చూడండి, నా పిల్లలు సంఘములో ఉంటూ సత్యవాక్యమును విని సత్యమునకు ప్రతిష్ఠింపబడి సత్యములో నడుస్తూ సత్య సంబంధులుగా ప్రవర్తిస్తూ సత్ప్రవర్తన వలన నడుచుకుంటున్నారని విని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఇంకెక్కువైన సంతోషము కోట్ల రూపాయలు పెట్టినా రాదు, నిలువెత్తు బంగారం పెట్టినా రాదు. సంతోషం అండి, ఇది నిజమైన సంతోషం. సత్యమును బట్టి నడుచుకుంటే దేవునికి ఆనందం. ఇష్టలు సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటే ఆయనకు మనం ఇష్టలముగా మారిపోతాము. ఒక బోధకుడు తాను చెప్పిన మాటను బట్టి ప్రవర్తించారని వినుటను బట్టి బహుగా సంతోషిస్తూ, నా పిల్లలను బట్టి నేను సంతోషిస్తున్నాను. మీ పిల్లలు మీ మాటలు విని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి మీకు మంచి పేరు తెచ్చేవారుగా ఉంటే మీ పిల్లలను బట్టి మీరు సంతోషిస్తారా, ఏడుస్తారా? చెప్పండి. మీ పక్కోడైనా ఏడవచ్చు, ఎందుకంటే మీ పిల్లల బాగోగులను చూసి, భవిష్యత్తును చూసి, మంచితనాన్ని చూసి, వారి బ్రతుకును చూసి పక్కోడు ఓర్వజాలక ఏడుస్తాడేమో. కానీ మీ పిల్లల ప్రవర్తనను చూసి మీకు ఘనత తీసుకొచ్చేవారుగా ఉంటున్నప్పుడు ఆ పిల్లలను చూసి మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు, గంతులు వేస్తారు. నీ పిల్లల గురించి 10 మందికి చెప్పుకుంటారు. అలాగ చెప్పబడిన వాక్యమే ఈరోజు బైబిల్లో రాయబడింది. రాయబడిన మాటనే ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఆలోచించండి, మీ గురించి నలుగురు గొప్పవారుగా చెప్పుకునేటట్టుగా ప్రవర్తించటం, ఆ ప్రవర్తించటం విని చూసి ఎవరైనా నాకు ఆ మాట చెప్పారనుకోండి, ఎంత సంతోషం కలుగుతుంది. అదే మీ పిల్లలు అలాగట్ట ఇలాగంట అని నాకు చెప్పేశారు అనుకోండి, నాకెంత క్షోభ కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. వీళ్ళకా నేను ఇంత మాటలు చెబుతుందని నా మనసు ఎంత బాధపడుతుంది. మనకి ఇంత బాధగా ఉంటే
కన్న తండ్రి క్రీస్తును పంపించి సత్యమునకు ఆయనను ప్రతిష్ఠ చేసి ఆయన వాక్యము వినిపించి ఆ వాక్యములో శిష్యులుగా తయారు చేసి సత్యమునకు ప్రతిష్ఠింపబడితే ఆ వాక్యమును బట్టి ప్రవర్తించకపోతే, సత్ప్రవర్తన కలిగి లేకపోతే మనల్ని చూసి ఆనందించగలడా, సంతోషించగలడా? ఆయనకు దుఃఖము కలిగించే వారముగా మనం ఎప్పుడు ఉండకూడదు ప్రియులారా. ఆలోచించండి. 12వ వచనం చూడండి. 12వ వచనం ఏమంటున్నాడో, దెమేత్రియు అందరి వలన సత్యము వలనను అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు అంటున్నాడు. చూడండి, ఒక కాపరికి చెప్తున్నాడు, సంఘ కాపరికి యోహాను గారు పత్రిక రాస్తూ. ఎవరట అతను? దెమేత్రియు అందరి వలన అందరి వలనను సత్యము వలనను, అంటే వాక్యమును బట్టి, అందరి వలనను సత్యమును బట్టి, వాక్యమును బట్టి మంచి సాక్ష్యం పొందిన పలానా వాడు ఎంత చక్కగా ఉంటాడండి, ఎవరి జోలికి వెళ్ళాడు. ఎవరి జోలికి వెళ్ళాడంటే సత్య సంబంధుల దగ్గరికి వెళ్తాడు, అసత్య సంబంధుల దగ్గరికి వెళ్ళడు. కొట్లాటలకు, పంచాయతీలకు, ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు, తారతమ్యాలు వీటితో రగిలిపోతూ దుష్టుడికి పిల్లలుగా మారిపోతున్న వారితో వెళ్ళడట. ఎదురాడు వారికి మారు మనసు కలుగు నిమిత్తము సమర్థుడుగా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది నాకు అంటున్నాడు. ఒక దెమేత్రియు అంత గొప్ప సేవకుడా, అంత గొప్పవాడా? సత్యమును బట్టి ప్రవర్తన జరుగుతుందా? అతని ప్రవర్తన వాక్యానుసారంగానే ఉందా? వాక్యంలోనే ఉందా? వాక్యం ఏమి చెబితే అలాగని ప్రవర్తిస్తున్నాడా? అవునంటున్నాడు. అందరి వలనను సత్యము వలనను, వాక్యమును బట్టి చూసినా, అందరూ చెప్పిన మాటను బట్టి విన్నా దెమేత్రియు మంచి సాక్ష్యం పొందినవాడు. వీళ్ళందరూ కాదు, మా మట్టుకు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్నట్టు. చూడు, మా సత్యము, మా సాక్ష్యము సత్యమే, మేము సత్యమే చెబుతున్నాము, మా సాక్ష్యము సత్యమే అంటున్నాడు. ఇదండి సత్య ఫలాలు, సత్ప్రవర్తన కలిగిన ఫలము. సత్ప్రవర్తన కలిగిన ఫలము వలన మనం సత్య సంబంధులమై, సత్ప్రవర్తనతో దేవునికి ఇష్టలమై, నిత్యరాజ్య వారసులమై, నిత్య రాజ్యానికి, నిరీక్షణకు, విశ్వాసమునకు ఆధారమైనదే, మన భక్తికి ఆధారమైనదే ఈ సత్యము. ఈ సత్యము మనలో ఎప్పుడు అంతరంగంలో ఉండాలి. అంతరంగంలో ఉన్న సత్యమే మన పెదవులతో సత్యమును పలకించాలి. అబద్ధమాడకూడదు. అపవాది స్వభావమును బట్టి అబద్ధమాడుతాడు. అబద్ధములాడు ప్రతివాడు అసత్య సంబంధులు, అపవాది సంబంధులు. కాబట్టి మనమంతా దేవుని వాక్యము అహోరాత్రులు అంటున్నాం. పగలనక రాత్రి అనక, పగలు రాత్రి తెల్లవారుజాముల అన్ని సమయాలలో మీరు వాక్యం వింటున్నప్పుడు మీలో ఇంకా ఎందుకు అసత్యం అలుముకుంటుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో సత్యమే ఉందా? మీ పెదవులు సత్యమే మాట్లాడుతున్నాయా? ఒక దెమేత్రియులాగా మనం సాక్ష్యం పొందేవారముగా ఉండాలి. అందరి వలన, వాక్యము వలన మా మట్టుకు మేము కూడా మిమ్మల్ని గూర్చి మంచి సాక్ష్యం చెప్పవలనని కోరుకోవాలి. అలాగ బ్రతికినప్పుడే దేవునికి ఇష్టలము, దేవుని రాజ్యానికి వారసులము. ఈ ఫలాలు కలిగిన వారే, ఈ వెలుగు సంబంధులే, ఈ వెలుగునకు ప్రతిష్ఠింపబడిన వారే నిత్యత్వమైన వెలుగులో ప్రవేశిస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి తన నిత్యమైన జీవమునకు వారసులుగా ప్రతిష్ఠింపజేయాలనేది కోరుతూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మీ మంచి మాటలు మేము పాఠంగా నేర్చుకుంటున్నాం. కన్న తండ్రి, మమ్మను సత్యమునకు ప్రతిష్ఠింప చేయాలని, సత్యమునకు ప్రతిష్ఠించుకున్న మీ కుమారుని లోకానికి పంపించావు. ఆయన ద్వారా విన్న ప్రతి మాట సత్యమే నాయన. ఆ మాట విని విశ్వసించిన వాడు ఆయన శిష్యుడిగా ఉంటాడు. ఆయన శిష్యులందరూ సత్యమునకు ప్రతిష్ఠింపబడిన వారమైతే, ఇదిగో తండ్రి,
మీ వాక్యమును వింటున్న మేము, నేర్చుకుంటున్న మేము, మీ వాక్యమును బట్టి, సత్యమును బట్టి అనుక్షణము మా నోటి మాట, మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తన, మా నడవడిక, వీటన్నింటి నుంచి ఎలా నడుచుకోవాలన్న స్వాతంత్రము మాకిచ్చేటువంటి వాక్యను, సత్యమును మేము అంగీకరిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు కూడా చక్కగా వాక్యం అనుగ్రహించే స్వాతంత్రమును బట్టి మీ ఎదుట స్వతంత్రులుగా మీకు ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేయుటకు కృప చూపి దీవించమని, జరగనైనటువంటి నాయన 27వ తారీఖు జరగనైనటువంటి మీటింగ్లో కూడా మాకు తోడయుండి నడిపించండి. మీ పిల్లలందరూ కష్టపడుతున్న మీ పిల్లలందరికీ వారికి రావాల్సిన వెలుగు ఫలాలను అనుగ్రహించి వారి కుటుంబాలను దీవించి కాపాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.